నమస్కారం. వెల్కమ్ టు తారామృతం. మనం ప్రతి సంవత్సరం జరుపుకునే నవరాత్రి ఉత్సవాలు ఎంతో పవిత్రమైనవి. కానీ మీకు తెలుసా? ఈ పండుగ వెనుక ఎన్నో రహస్యాలు, అద్భుతమైన తెలియని విషయాలు దాగి ఉన్నాయి. ఈ విషయాలు ఈరోజు మనం చర్చించుకుందాం. ఆ రహస్యాలు తెలుసుకుందాం. చివరిదాకా వినండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 1. నవరాత్రి 9 రోజులు. దేవి యొక్క 9 రూపాలకు అంకితం. కానీ గూఢరహస్యం ఏమిటంటే, ఈ 9 రోజులు మన శరీరంలోని నవచక్రాలు అంటే 9 చక్రాలకు సంబంధించినవని పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నవరాత్రి పండుగలో చంద్రుని శక్తి మనసు మీద గాఢ ప్రభావం చూపుతుంది. చంద్రుని వ్యాక్సింగ్ ఫేజ్ అంటే శుక్లపక్షంలోనే నవరాత్రి వస్తుంది. అందువల్ల మనం చేసే ఉపవాసం, జపం, పూజ మన మనసును సమతుల్యం చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. భారతదేశంలో మాత్రమే కాదు, నవరాత్రి లాంటి పండుగలు ఇతర దేశాల్లో కూడా ఉన్నాయన్నది ఒక మిస్టరీ. ఉదాహరణకు నేపాల్లో దశైన్, మారిషస్లో దుర్గా పూజ, ఆఫ్రికా కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవం ఆచరిస్తారు. ఇది ప్రాచీన శక్తి ఆరాధన విశ్వవ్యాప్తమని సూచిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు ఇది తెలుసా? కొన్ని ఆలయాలలో నవరాత్రి సమయంలో దేవి విగ్రహం స్వయంగా చెమటలు పడుతుంది అని భక్తులు చెప్తారు. ముఖ్యంగా కాళికాదేవి ఆలయాల్లో ఈ అద్భుతం కనిపిస్తుందని నమ్మకం. ఫ్యాక్ట్ నెంబర్ 5. నవరాత్రిలో గరబా మరియు డాండియా ఎందుకు ఆడతారు? ఈ డ్యాన్స్ రూపాలు కేవలం వినోదం కోసం కాదు, మన శరీరంలోని ప్రాణశక్తిని ఉద్దీపన చేసి దేవి శక్తితో కలిపే ఒక యోగ సాధనమని చెప్పబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా నవరాత్రి భాగమే. కానీ దాని వెనక రహస్యం ఏమిటంటే, పూలతో చేసిన బతుకమ్మలో ప్రతి పువ్వుకు ఒక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఈ పూలతో ఆడటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రతిరోజు ధరిస్తే శుభప్రదమని చెప్పే ఈ 9 రంగులు ఉన్నాయి. చాలామందికి తెలిసినట్లే అనిపించినా వాస్తవానికి ఈ రంగులు గ్రహశక్తులతో మరియు నవరాత్రి దేవతలతో సంబంధం కలిగి ఉంటాయి. ఇవి మన ఆరా ప్రభావ వలయాన్ని శుభ్రపరుస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. నవరాత్రి చివరి రోజున అయ్యప్ప స్వామి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు జరుగుతాయని మీకు తెలుసా? ఇది శివశక్తి ఐక్యానికి సంకేతం. ఫ్యాక్ట్ నెంబర్ 9. కొన్ని శాస్త్రాల్లో నవరాత్రిని కాలయాత్ర టైం ట్రావెల్ కోసం శ్రేష్ఠ కాలంగా చెప్తారు. ఎందుకంటే ఈ సమయంలో మానవ మేధస్సు అత్యంత శక్తివంతం అవుతుంది. అందుకే రాత్రి వేళల్లో దేవీ జాగరణ చేస్తారు. చివరిగా ఫ్యాక్ట్ నెంబర్ 10. చివరిగా మీకు తెలియని విషయం ఏమిటంటే, రాముడు కూడా నవరాత్రి వ్రతం చేశాడని రామాయణంలో చెప్పబడింది. రాముడు రాక్షసరాజు రావణుడిపై యుద్ధానికి ముందు ఆదిశక్తి దేవిని ఆరాధించాడు. ఆ తర్వాతే విజయదశమి వచ్చింది. ఇలా నవరాత్రి కేవలం పండగ మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రం, ఆరోగ్యానికి సంబంధించిన జ్ఞానం, శక్తి ఆరాధన. మీరు వీటిలో ఏది మొదటిసారి విన్నారో కామెంట్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా తారా అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.